స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. నల్గొండలో మీరు మీ పీరియడ్ 4 జరిగాయి. అది ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. కానీ నల్గొండలో ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని ఒక మార్జిన్ ఎక్స్లెట్ వస్తే, నాకు మీ ఇన్ఫర్మేషన్ వద్దు, మా నెట్వర్క్ మేము డెవలప్ చేసుకుంటాం అని మీరు రిజెక్ట్ చేశారు. ఆయన పేరే నయీం. ఆయన చాలా మంది వాడుకొని గెలిచారు, కానీ మీరు ఎందుకు సార్ దగ్గర రానివ్వలేదు? అంటే అప్పుడు ఏమైంది అంటే, అంతకుముందు 99లోనే, అంటే నేను 2000 ఏప్రిల్లో పోయిన ఎస్పీగా. 99లోనే నేను బెల్లంపల్లి అడిషనల్స్ ఉన్నప్పుడే ఒక బెల్లి లలిత అని చెప్పి ఆమెను అటు భువనగిరి ఏరియా అనుకుంటా, ఆలేరు భువనగిరి ఏరియా చంపేశాం. ఈ నయీం యొక్క పాత్ర కీలక మందులో. ప్లస్ అది ఎంతవరకు పోయింది అంటే, అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మాదిరెడ్డి కూడా రుద్దారన్నమాట దాన్ని. నాకు ఏం సంబంధం లేదు, ఆయన చేశాడు, ఈయన ద్వారా చేయించాడు అని చెప్పి. అనవసరం కాదు, టోటల్లీ ఫాల్స్. సో దాంతో ఏమైపోయింది అంటే, ఇట్లాంటి 2-3 వేరే సంఘటనలు కొంచెం జరగటం అట్లా జరిగినాయి. ఇట్లా సిఎల్సీ వాళ్ళను, ఏపీసీఎల్సీ వాళ్ళను ఈయన చంపడము, లేకపోతే ఈయన వాళ్ళపైన అటాక్ చేయడం. పురుషోత్తం వాళ్ళు నేను చెప్పినాను, ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఆయన మన కేఎస్ వ్యాస్ మన ఎవరైతే గ్రేవెంట్స్ను స్థాపించిండో మెయిన్ మూల కారణమో, ఆయన చంపిన కేసులో కూడా ఉన్నాడు వీడు. అవును. సో అట్లాంటివన్నీ పట్టుకొని మనం ఎట్లా చేస్తాము? ఆయన సరెండర్ అయిన తర్వాత ఆయన కొంతమంది పోలీసు అధికారులు ఏదో వాడిని ఉపయోగించుకొని మనం ఏదో చేసుకోవచ్చులే, కొంత వీళ్ళను, అంటే ఉద్దేశం మంచిదే, వాడిని ఉపయోగించుకొని మనం ఎక్స్ట్రీమిస్ట్లను ఇన్ఫర్మేషన్ లాగొచ్చు, చేయొచ్చు అని ఏదో లెక్కలేసుకున్నారు. నేను చెప్పిన, నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కలిసాడండి మీ దగ్గరకు వచ్చి. నా ఫస్ట్ మీటింగ్లోనే, ఇప్పుడైతే ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీటింగ్ పెడతాం కదా మన ఇన్స్పెక్టర్లతో, డిఎస్పీలతో పెడతాం కదా, దాంట్లో చెప్పిన, నేను ఇక్కడ ఎస్పీకి ఉన్నంత వరకు ఈ జిల్లాలో ఎంటర్ కావద్దు. వాడు ఎంటర్ అయితే మాత్రం ఎవరు ఏరియాలో ఎంటర్ అయితే వారికి మరి బాగుండదు, నేను మాత్రం దాన్ని నచ్చను, నాకు ఇష్టం ఉండదు. ఇట్లాంటివి మనకు చేతగా కాదు, వాడిని ఎంకరేజ్ చేసేసి మనం వాని ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్తో మనం ఆపరేషన్ చేయడం ఏంది, నేను ఎట్టి పరిస్థితుల్లో అలో చేయనని చెప్పి చాలా క్లియర్గా చెప్పిన. ఓకే. సో కొంత పై వాళ్ళు కూడా, కొంత పై లెవెల్ ఉన్న ఆఫీసర్లు కూడా కొంత అదేంది ఇట్లా అనుకున్నారు. కానీ నేను చెప్పిన, సారీ సార్, నేను ఇట్లాంటివి ఆలోచన, నేను ఎట్టి పరిస్థితుల్లో మనం వాడిని దూరం పెట్టాల్సిందే అని చెప్పి. ఇది అయిన తర్వాత మీ సుపీరియర్ చెప్పినా వినలేదట కదా సార్ మీరు? అందుకోసమే కొన్ని నెలల పాటు నేను ఇంటర్వ్యూ దూరం ఉంది, అందుకోసమనే ఈ సెన్సిటివ్ ఇష్యూస్ అన్ని అడుగుతుంటారు, మీరు ఏదో తీసుకుంటారని చెప్పి నేను దూరం ఉంది. తర్వాత ఆ జిల్లాలో 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి ఏదో పేరుండండి, ఆయన జిల్లా సివిల్ లిబర్టీస్ కమిటీ సిఎల్సి, ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఏదో పేరు ఉండే, అజం గోరియా కాదు సమ్ సచ్ థింగ్, అట్లా నాకు గుర్తు రావడం లేదు. కానీ ఆయన చంపేశారు ఉదయం పూట 10:30 ఆ టైంలో. ఆయన ఏదో వాళ్ళ ఏపీసీఎల్ సంబంధించిన మీటింగ్ పెడుతుంటే, భువనగిరిలోనా కాదు, నల్గొండ టౌన్లో మా ఆఫీస్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ కూడా లేదు. ఏపీసీఎల్ సంబంధించిన మీటింగ్కి సంబంధించిన కరపత్రాలు ఏదో పేస్ట్ చేస్తున్నట్టున్నాడు, వాల్ రైటింగ్స్ ఏదో చేస్తుంటే 10:30 లేవని ఉదయం పూట, ఆ రోజు సండే, నాకు బాగా గుర్తుంది, ఆయన మీద అటాక్ చేసి చంపేశారు. పెళ్లి లలితకు చెందినటువంటి కజిన్స్ను 3 ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో కిడ్నాప్ చేసేసి తీసుకొచ్చి రాచకొండ ఏరియాలో చంపేసి నారాయణపూర్ లిమిట్స్లో ఎక్కడనో బొందబెట్టాను, దాటిని ఏమంటారు, వాది పెట్టాను చనిపోయిన తర్వాత. సో ఈ రెండింటిలో మాకు తెలిసిపోయిందంటే 100% ఈయన పాత్ర ఉన్నది, నయీం పాత్ర ఉన్నది, నయీముద్దీన్ పాత్ర ఉందని తెలిసేసి మేము ఫస్ట్ కేసు అయితే ఉందో దాంట్లో ఆయన పట్టుకురావని చెప్పి చాలా స్ట్రిక్ట్గా మా ఆఫీసులో చెప్పినాం. సరే, ఏదో జరిగింది, పట్టుకొచ్చారు, తీసుకొచ్చి చోటుపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. నేను పోయేసి ఆయన్ని ఇంటర్గేట్ చేసినాను. సార్, నేను మీకు ఛాన్స్ సహకరిస్తా, నేను వాన్ ఇన్ఫర్మేషన్ తెలుసు, వీన్ ఇన్ఫర్మేషన్ తెలుసు, నాకు వాన్ చేస్తా, వీన్ చేస్తా, ఈ వాటిల్లో నా పాత్ర లేదు, ఈ మర్డర్స్లలో నేను చాలా మంచివాడిని, నన్ను ఉపయోగించుకోండి మీరు, అట్లా ఇట్లా నాతో ఒక రకంగా బేరసరాలు చేసిన మొదలు పెట్టాను అనమాట. నేను చెప్పిన, నాకు తెలిసి ఎట్లా ఉద్యోగం చేయాలనో, నువ్వు ఇచ్చిన ఇంటెలిజెన్స్ తో నేను చేసి చేయడం ఏంది, ఇప్పటికీ 3 దళాలు కొట్టేసిన ఇక్కడ నేను, కాబట్టి మీరంటే నాకు చాలా అభిమానం సార్. మరి ఇంకేంది, నీకు అభిమానం ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది, నేను తీసుకునేది ఏంది నీ నుంచి, నేను చేయను, నువ్వు ఇది నేను ముందే చెప్పిన నా జిల్లా ఎంటర్ కావద్దని చెప్పి సిల్ నువ్వు చేసినావు కాబట్టి నువ్వు జైలు పంపించినావు. సో దానికంటే ముందు ఇంకా వేరే దాంట్లో కూడా అయింది, కొంచెం అవన్నీ చెప్పలేను నేను ఇప్పుడు కొన్ని సో పంపించేసినావు అని. నేను ఎక్కడ పనిచేసిన దగ్గర కూడా ఎస్ఐబిలో ఉన్నప్పుడు కూడా మామూలుగా చెప్పినాను, అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు అసలు అట్లాంటి ఇంటెలిజెన్స్ అవసరం లేదు, మనకు అట్లాంటి ఇంటెలిజెన్స్ అవసరం లేదు. మనం అప్పటి నుంచి నాకు కొంచెం నా పైన అనుమానం అనమాట, నేనంటే నాకు పడదు కాబట్టి ఈయన నాకేమైనా చేస్తాడేమో భయం ఉండే. నేను ఎస్ఐబిలో పోయినప్పుడు ఆయన స్టేట్ వదిలిపెట్టిపోయినాడు,
బాగా ప్రయత్నం అప్పటికే ఆయన బాగా పోలీసుల సహకారం అయిపోయిన తర్వాత ఇలా రియల్ ఎస్టేట్ పైన పడ్డాడు. ల్యాండ్ రిలేటెడ్ వాటి పైన బెదిరియటం అంటే ఎమ్మెల్యేలు ఆయనకు ముందు నిలబడరు, ఎంపీలు కాదు, అందరిని బెదిరియటాలే. ఆ రియల్ ఎస్టేట్లో వచ్చి మనకు బెదిరించి రాయించుకోవటము, వాని భూమి కదండి. అది ఎక్కడ పోయినాడు, బట్ లేకుండా పోయినాడు అనమాట. తెలంగాణ లేకుండా ఆంధ్రప్రదేశ్ లేకుండా పోయినాడు అనమాట. సార్ నల్గొండ తర్వాత శ్రీకాకుళం మా జిల్లా. నల్గొండలో ఇంకోటి ఉందా? చాలా ఉన్నాయి. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఉండేది. అవును. నేను ఒక పోలీస్ స్టేషన్ విజిట్ కోసం అని చెప్పి సాయంత్రం అరౌండ్ 3:30 టైంలో వెళ్ళిన మన టాటా సుమో బండిలో. నేను నా 2 గన్మెన్లు, ఇంకొక 2-3 ఎస్కార్ట్ మొత్తం కలిసి వెళ్ళినాం. అందులో రామన్నపేట దగ్గర ఏదో అనుకుంటా ఏదో పోలీస్ స్టేషన్ రావు. అక్కడ వెళ్ళేసి పోలీస్ స్టేషన్ విజిట్ చేసి రిటర్న్ అవుతుంటే అరౌండ్ 5:30 ఆ టైంలో ఆత్మకూరు సార్, భువనగిరి రూట్లో, రామన్నపేట నుంచి భువనగిరి రూట్లో, రామన్నపేట జానకీపురం ఏదో జానకి పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ. ఆ పోలీస్ స్టేషన్ రిటర్న్ అవుతుంటే అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతుంటే తక్కువ సెట్లో వినొస్తుంది తిరుమలగిరి స్టేషన్ పైన అటాక్ అవుతుంది అని చెప్పి, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పైన అటాక్ అవుతుంది అని చెప్పి వాడు అక్కడ తిరుమలగిరి స్టేషన్ వాళ్ళే కేకలేస్తున్నారు అనమాట. అరే ఇదేందని చెప్పి మళ్ళీ అయిపోయింది. ఇంకా కమ్యూనికేషన్ అయిపోయింది. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ మళ్ళీ మాట్లాడినా కానీ రెస్పాన్స్ లేదు. రిపీటర్ ద్వారా మాట్లాడినా కానీ రెస్పాన్స్ లేదు. మా ఆఫీస్ నుంచి మాట్లాడినా కానీ రెస్పాన్స్ లేదు. అరే ఏదో అయినట్టుందని చెప్పి మేము వెహికల్ నల్గొండ వైపు వస్తున్న బండిని మళ్ళీ తిప్పుకొని అటు మోత్కూరు మీదుగా తిరుమలగిరి చేరుకున్నాం. అప్పటికి 6:37 అవుతున్నట్టుంది. అప్పటికే మా పైన ఫైర్ మొదలైంది. మీ పైన ఊరవతలని మొత్తం చీకటి. ఎందుకంటే వాళ్ళు కూడా పవర్ని ఆపేశారు, బ్లాస్ట్ చేసిన అనమాట ట్రాన్స్ఫార్మర్ని. తో ముందే 1 కిలోమీటర్ ముందే వెహికల్ దిగేసి పరిగెత్తున్నాం నడుచుకుంటూ. నా దగ్గర పెద్ద వెపన్ లేదు. ఇప్పుడు మామూలుగా ఏకం తీసుకురావాలని, లేకుంటే ఆ రోజు మొత్తం ఓన్లీ 9mm పిస్టలే ఉంది. సో పరిగెత్తున్నాం. ఒకసారి మా పైన ఫైరింగ్ రావడం మొదలైంది. గ్రెనేడ్ చేస్తున్నారు. అరే ఇదేందని చెప్పి వెంబడే చెట్టు కవర్ తీసుకొని రోడ్డు పక్కనే ఇది కవర్ తీసుకొని పెద్ద పెద్ద కేకలేయడం మొదలు పెట్టినాం మేము. అంటే అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయినారు, అటాక్ చేసేసి వెళ్ళిపోయినారు అనమాట వాళ్ళు నక్సలైట్లు. ఆ కేకలేయడం మొదలు పెడితే మేము ఫలానా అని చెప్పి వాళ్ళు మా వాళ్ళు వినడం లేదు. అసలు మా వాళ్ళు ఫైర్ చేయడం మొదలు పెట్టింది మా మీద. అసలు మీరు మా పోలీసులు అని చెప్తారా? మీరు నేను చెప్పిన ఎస్పీ వచ్చినాను, నేను వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఫాస్ట్గా ఎస్పీ వస్తాడని. అది హార్డ్లీ నేను ఊరి నుంచి నల్గొండ నుంచి రాలే కదా, నల్గొండ నుంచి రాకుండా ఇటు పక్కన మొదల నుంచి వచ్చినా కాబట్టి వాళ్ళు మీరు మా ఎస్పీ ఫైర్ తీసుకుంటారా అని చెప్పి ఇంకా ఫైర్ చేయడం మొదలు పెట్టారు మన వాళ్ళే. మళ్ళీ పరిగెత్తుకొని ఆయనకి ఎదురుగున్న ఇంకా ఇల్లు ఎక్కేసేసి వాళ్ళు చెప్పి ఇట్లా ఎస్పీ గారు ఎవరు, ఆ గన్మెన్ పేరు, ఆ నెంబర్ ఇవన్నీ చెప్తే అప్పుడు మన వాళ్ళు శాంతించారు అన్నమాట. తర్వాత పోయి చూస్తే 2 కానిస్టేబుల్ శ్రీరామరెడ్డి అని సెంట్రీ కానిస్టేబుల్ చనిపోయి ఉన్నాడు. లోపల బడే సాహెబ్ అనుకుంటా, బడే సాహెబ్ అని చెప్పి హెడ్ కానిస్టేబుల్, ఆయన సెట్టు కానిస్టేబుల్, ఆయన కేకలేసింది ఫస్ట్ అటాక్ అవుతుంది మా మీద అని. తర్వాత నెక్స్ట్ రౌండ్ ఆయన మీద పడ్డది, అటు పడిపోయింది. ఇంకా దాంతో కమ్యూనికేషన్ లేకుండా పోయింది. 4 నక్సలైట్ తరఫు నుంచి ఇంకోటి చనిపోయినారు, ఒక లేడీ ఆ మెయిన్ రోడ్ మీద పడి ఉంది ఆ బాడీ. ఇది ఏం జరిగింది అంటే సుమారు ఆ టైంలో 5 ఆ టైంలో ఇది యాక్చువల్గా తిరుమలగిరి ఏరియాలో పోలీస్ స్టేషన్లో ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ కాదు. ఆ బెల్ట్ అంతా కూడా అటు తిరుమలగిరి కానీ మోత్కూరు కానీ ఆ బెల్ట్ ఎఫెక్టెడ్ కాదు. సూర్యాపేట కిందకి వస్తుంది, సూర్యాపేట సబ్ డివిజన్లో వస్తుంది. కానీ 3-4 కిలోమీటర్స్ పోయిన తర్వాత అక్కడ నుంచి వరంగల్ వాటర్ స్టార్ట్ అవుతుంది, కొడకండ్ల అని చెప్పి, తర్వాత జనగామ సబ్ డివిజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది హైలీ ఎఫెక్టెడ్. సో అంతకుముందు 1 మంత్ ముందే నేను ఏప్రిల్లో జాయిన్ అయినాను, ఇది ఆగస్ట్లో అయింది, జస్ట్ 3.5 months తర్వాత. జూలైలో నేను ఆ పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడే అర్థమైంది, ఓ నాయన ఇట్లా ఉంది పోలీస్ స్టేషన్, ఏంది ఇది చాలా వల్నరబుల్గా ఉంది పోలీస్ స్టేషన్ అని చెప్పి నేను నా విజిటింగ్ నోట్స్ కూడా రాసిన. ఈ పోలీస్ స్టేషన్ పైన అటాక్ అయ్యే అవకాశం ఉంది, పక్కనే 3-4 కిలోమీటర్స్లోనే వరంగల్ ఉంది, అక్కడ చాలా వెరీ యాక్టివ్గా దళాలు తిరుగుతుంటాయి, ప్లస్ ప్లటూన్ కూడా ఉంది, అక్కడ ప్లటూన్ కూడా తిరుగుతుంటుంది అక్కడ, కాబట్టి ఎంబడే మనం షిఫ్ట్ చేయాలి పోలీస్ స్టేషన్ అని చెప్పి రాస్తూ, ఈ జిల్లాలో ఎక్కడుందా ఇక్కడ ఈ ఊర్లో ఎక్కడన్నా మంచి, అది ప్రైవేట్ బిల్డింగ్, రోడ్ పక్కన ఉన్న ప్రైవేట్ బిల్డింగ్ అనమాట, చాలా 4 డిఫెన్స్ మెకానిజం ఉంటుంది అక్కడ. అంటే అక్కడ మన వాళ్ళు చెప్పారు, సార్ ఇక్కడ మోత్కూరు రోడ్డుకు ఇది ట్రెజరీ బిల్డింగ్ ఒకటి కడుతున్నారు, ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం మార్పులు చేసుకుంటే మనం తీసుకోవచ్చు సార్ అన్నారు. నేను పోయి చూసినాను, రాగానే పోగానే వాపసు పోగానే, అప్పుడు ఈ అటాక్ అంటే ముందు చెప్తున్నా 1 month ముందు నల్గొండ వెళ్ళిపోయిన తర్వాత కలెక్టర్ గారికి లెటర్ పెట్టినాను, ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి కొన్నాళ్ళ పాటు, మా కొత్త బిల్డింగ్ వచ్చేంత వరకు అని చెప్పి, కొత్త సైట్ తీసుకొని బిల్డింగ్ కట్టేంత వరకు అని చెప్పి. సో కలెక్టర్ గారు ఆయన ఒప్పుకున్నాడు. సో బట్ లోపల సమ్ సివిల్ వర్క్ అవుతుందన్నమాట. ఆ వర్క్ జరుగుతున్న క్రమంలో అప్పుడు షిఫ్ట్ చేయకుండా ఇక్కడే ఉన్నాం పాత పోలీస్ స్టేషన్లో. అప్పుడు అటాక్ అయింది, ఈ అటాక్ అయింది. సో ఇందులో ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, అటాక్ చేసిన తర్వాత వరంగల్ నుంచి కానీ
ముందు వరంగల్ నుంచి ముందు ఫోర్స్ వస్తుంది. సో దాన్ని అంబుష్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ పోలీస్ స్టేషన్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో, అటాక్ అయిన పోలీస్ స్టేషన్కి 1/2 కిలోమీటర్ దూరంలో టువర్డ్స్ కొడకండ్ల అక్కడ అంబుష్ చేసుకున్నారు. మొత్తం అక్కడ ముందు తయారు చేసుకున్నారు అనమాట. ఈ అటాక్ అయిన తర్వాత ఇట్లా పోలీస్ ఫోర్స్ వస్తాయి, అటాక్ చేద్దామనే ఉద్దేశంతో, వాళ్ళని అంబుష్ చేద్దామనే ఉద్దేశంతో. కానీ ఏమైపోయింది అంటే, సో ఆ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ అటాక్ అయినప్పుడు వాళ్ళ ఉద్దేశం చెప్పినా నేను మీకు, అంబుష్ చేద్దామని. సో అందులో వచ్చినటువంటి కమాండరు కిందనేమో సివిల్ గార్డ్ ఉంటుంది, పైననేమో ఏపీఎస్పీ గార్డ్. ఓ సివిల్ గార్డును పైన అటాక్ న్యూట్రలైజ్ అయిపోయినాడు, సివిల్ సెంట్రీ న్యూట్రలైజ్ అయిపోయినాడు. ఇక పైకి ఎక్కుతున్నారు అనమాట. పైకెక్కి పైనుంచి అటాక్ చేసే ఉద్దేశం, పైనుంచి వెళ్ళేసి పైన ఉన్న వాళ్ళని కూడా న్యూట్రలైజ్ చేయాలనే ఉద్దేశం వీళ్ళు మావోయిస్టులు. ఆ పైకి ఎక్కుతున్నప్పుడు పైన ఉన్నటువంటి సెంట్రీ వాడు ఐపీఎస్పీ వాళ్ళు సివిల్ సెంట్రీ ఉన్నాడు, ముగ్గురు మొత్తం సివిల్ సెంట్రీలు, ఒకటి ఏపీఎస్పీ సెంట్రీ. వాళ్ళు బాగా ఫైట్ చేశారు, వాళ్ళు పైన ఎక్కనివ్వలే. దాంతో వాళ్ళు బయటికి పరిగెత్తిపోయి ల్యాండ్ మైన్ తెచ్చేసి మన క్లెయిమోర్ మైన్ కింద ఎవరు లేరు, ఇంకా ఉన్న ఇద్దరు చనిపోయినారు, కింద పెట్టేసేసి ఆ క్లెయిమోర్ మైన్ బ్లాస్ట్ చేసి అప్పుడు కుప్పుగులుతుంది. అప్పుడు ఇంకా విపత్తుడు గుంజుకోపోవచ్చు ఉద్దేశం అనమాట. అయ్యి క్లెయిమోర్ మైన్ పెట్టి పైకి వైర్ గుంజారు, బయటికి రోడ్ పైకి పెట్టేసి అక్కడి నుంచి ఆపరేట్ చేద్దామన్న ఉద్దేశం అనమాట. పక్కనున్న సెంట్రీ, సివిల్ సెంట్రీ సమ్ ఏదో నాయక్ ఉంది పేరు, వాడిని ఫైరింగ్ మొదలుపెట్టాడు. ఫైరింగ్ మొదలుపెడితే ఒక బుల్లెట్ ఎవరైతే ఆ లేడీ మావోయిస్టు ఎక్స్ట్రీమిస్టు దాన్ని సెట్ చేస్తుందో ఇక్కడ పడ్డది దెబ్బ ఆమెకి సరిగ్గా. ఈ ఏమంటారు భుకుటి అంటారు కదా, ఇది నొసలు, ఆమె పడిపోయింది, న్యూట్రలైజ్ అయిపోయింది. దాంతో ఏంటంటే వాళ్ళ ప్లాన్ విఫలం అయిపోయింది అనమాట. దాంతో వాళ్ళు ఇంకా అంబుష్ కూడా విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయినారు. వాస్తవంగా వచ్చింది కూరగాయల బండి అడ్డం పెట్టుకుని లోపలికి వచ్చి, అవునవును, పైన సెంట్రీ ఉంటారని ఉంది, వాళ్ళకి తెలియదు, ఉంది ఉద్దేశం ఉంది. కానీ అంత పెద్ద కిందోడు న్యూట్రలైజ్ అయిపోతే పెద్ద ఉందిలే అనుకున్నారు వాళ్ళు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే ఫైరింగ్ చేయడం కాకుండా గ్రేనేడ్లు కూడా లాబ్ చేయడం మొదలు పెట్టారు. గ్రేనేడ్లు బాగా ఎఫెక్ట్ అయింది, గ్రేనేడ్ ఎఫెక్ట్ బాగా ఉంది. అందులో బయటపడ్డ తర్వాత ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు, ఎస్పీ గారిని తొందరగా వస్తాం కూడా ఊహించలేదు మీరు చెప్తారు. అవునా? యా సార్, నలుగురు తర్వాత ఏమైంది, మళ్ళీ ఇదే సేమ్ సమస్య, మళ్ళీ సెట్ లేదు. హైదరాబాద్కు ఇందులో ఇన్ఫర్మేషన్ పాస్ అని చేయాలి. ఎట్లా ఫోన్లో ఇప్పుడు జమానా కాదు అది, అంటే సెల్ ఫోన్లు ఉన్నాయి కానీ ఇంకా ఓన్లీ టౌన్ల వరకే పరిమితం, అది ఇంకా రూరల్ ఏరియాకి పెనిట్రేట్ కాలేదు సెల్ ఫోన్స్. సో సెట్లో మాట్లాడాలంటే అది మళ్ళీ నల్గొండకు మాట్లాడి అక్కడ రిపీటర్తో నల్గొండ మాట్లాడితే నల్గొండ వాళ్ళు హైదరాబాద్ చెప్తారు ఇవన్నీ. అప్పుడు ఓఎస్డి ప్రభాకర్ ఆయన లేడు, ఆయన హైదరాబాద్లో వెళ్ళినట్టున్నాడు ఏదో ఓన్లీ అడిషనల్ ఎస్పీ శివానంద్ రెడ్డి ఉండేవాడు. సో ఆయనతో మాట్లాడి అయ్యా ఇట్లా మేమంతా, అంటే ఇంకోటి ఏంటంటే ఎస్పీ గారు వెళ్ళారు, ఫైరింగ్ అవుతుంది, ఎస్పీ గారు ఫైరింగ్ అవుతుంది, బాగా వెళ్ళిపోయింది. ఫైరింగ్ అయితే వాస్తవమే, కానీ మనం క్షేమంగానే ఉన్నాం అన్నమాట. సో అది చెప్పాలి ముందు, మేము క్షేమంగా ఉన్నాం, ఇద్దరు చనిపోయినారు, వాళ్ళు కూడా చనిపోయినారు అని చెప్పడం, పాస్ ఆన్ చేయడం. ప్లస్ మన ఒక 4-5 వెపన్లు పోయినాయి, ప్లస్ రేడియో తీసుకుపోయినారు వాళ్ళు. మన పోలీస్ రేడియో రికవర్ అయింది కదండి, తర్వాత అయింది. బట్ అప్పుడు సో అది ఇట్లాంటివి కొన్ని చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. కొన్ని మీకు మాసరకు చెప్తున్నా, కొన్ని నాన్ సెన్సిటివ్. నల్గొండ నుండి మా ఊరు వచ్చారు, శ్రీకాకుళం. ఏముంది సార్ అక్కడ? అప్పుడు నల్గొండ నుండి యాక్చువల్గా నాది ఈస్ట్ గోదావరి కోసం పెట్టారు ప్రపోజల్. కానీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం పంపించారట కదా, మీకు వెళ్తామని అడిగి మరి పంపారు? అట్లే వెళ్తామని అడగలేదు, కానీ ఏమైంది అంటే అప్పుడు అక్కడ శ్రీకాకుళంలో ఒక ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయింది. అంతకుముందే పూర్ణచంద్రరావు గారు ఎస్పీ గారు బాగా యాక్టివిటీ చేశాడు, మంచి బ్రహ్మాండంగా కంట్రోల్ చేశాడు అక్కడ మావోయిజాన్ని, నక్సలైట్లని. కానీ ఏమైంది 2002లో పాలకొండ డిఎస్పీ ఉండేవాడు ఒక ఆయన, ప్రసాదరావు అని చెప్పి, ఆయన కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో భామిని ఏదో పోలీస్ స్టేషన్, భామిని అనే పోలీస్ స్టేషన్ నుంచి ఏదో పని కోసం పోయి రిటర్న్ అవుతుంటే ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేశారు. బతికినాడు, ఏం కాలేదు, ఆమె ఇంజరీస్ అయినా ఆయనకి డ్రైవర్ కూడా ఇంజరీస్ అయినట్టున్నాయి, కానీ ప్రాణహాని కలగలేదు. సో దాంతో కొంచెం మళ్ళీ పుంజుకోవడం మొదలుపెట్టినారు. అప్పుడే కొంత మొదలైంది యాక్టివిటీ. సో దాంతో ఏంటంటే మళ్ళీ ఇక మేబీ నన్ను ఈస్ట్ గోదావరి కాకుండా అక్కడ పోతే బాగుంటున్న ఉద్దేశం చేశారేమో, నాకు తెలియదు. సరే జరిగిపోయింది. ఈస్ట్ గోదావరి నుంచి సేమ్ గా రెడీ పంపించారట కదండి మీకు? నన్నేం అడగలేదండి, నన్ను కానీ తర్వాత అయిన తర్వాత చెప్పినాడు ఆయన. నేను శ్రీకాకుళం ఎస్పీకి చార్జ్ తీసుకున్న తర్వాత మేబీ 15 డేస్కో 10 డేస్కో ఆయన ఒక వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కోసం, ఏదో ఒక ఫంక్షన్ కోసం వచ్చి నన్ను పక్కకు పిలిచి మాట్లాడాడు. మిమ్మల్ని స్పెషల్గా ఇచ్చినాము, ఇది కొంచెం కష్టపడండి, బాగా చేయండి, నల్గొండలో బాగా చేశారు, మంచి పేరు వచ్చింది మీకు, గవర్నమెంట్ కూడా మంచి పేరు వచ్చింది, ఇక్కడ కూడా బాగా చేయండి, ఇదంతా చెప్పారు. మనం మంచి చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తాను అది చెప్పినాం. శ్రీకాకుళం ఏముంది సార్ ఛాలెంజ్? అప్పటికి యాక్చువల్గా బాగా తగ్గింది ఉన్నవాసం చెప్పాను శ్రీకాకుళంలో ఉద్యోగం. మళ్ళీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు మళ్ళీ. ఆ టైంలో పెద్ద ఎన్కౌంటర్లను ఏం చేయలేదు, కానీ బేసికల్గా ఏం జరిగింది ఏంటంటే ఇవాళ రికవరీ బాగా చేసినాం. వాళ్ళ పెద్ద ఎత్తున ఒక 100s ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ దొరికింది, అప్పుడు అమ్యునిషన్ దొరికింది.
తర్వాత కొంతమంది మంచి వాళ్ళని అరెస్ట్ చేయడం చేసినాము. కానీ ఎక్కువగా శ్రీకాకుళంలో జనశక్తి అనేది మూమెంట్ ఉండేది బాగా అక్కడ, జనశక్తి ముఖ్యంగా ఈ కాశీబుగ్గ ఈ బెల్ట్లో.